అంత్య దినము జరగవలసిన కార్యం బయలుపరుస్తున్నారు. అంటే ఈ చివరి దినం అనగా దీన్ని దినమని, ఉగ్రత దినమని, అలాగే వధ దినమని, దినమని ఇలాగ పేర్లతో పిలువబడతా ఉన్నారు. కాబట్టి మనం ఉన్నటువంటి ఈ యొక్క దినము చాలా ధన్యకరమైన దినం. చాలా మంది ఈ దినము కొరకే, ఈ గడి కొరకే అనేక మంది ఎదురు చూశారు. ఎందుకంటే వస్తాడు అప్పుడు అని అనేక మంది ప్రార్థించు, రాత్రి పగులు ప్రార్థించు ఆ రాజ్యాన్ని చేరాలని, ఆ రాజ్యాన్ని ప్రవేశించాలని ఆసక్తి కలిగి అనేక బాధలు హింసలు పడుతూ వారు ఈ దినం కొరకు కనిపెట్టారు. కానీ వారు నిద్రించారు, పిలుస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఆ దినము మన మధ్య జరుగుతుంది. అందువలన ఆయన కొరకు కనిపెట్టి ఎదురు చూస్తూ ఉన్నారు. దినము కొరకు కనిపెట్టినటువంటి మనకి ఈ దినము మనకి దొరికింది. ఆయన నామమున హల్లెలూయా. అందుకని బైబిల్ వారికి నేను దొరికింది, విచారింపని వారికి. అయితే చాలా మంది దినం కొరకు ఎదురు ఉన్నారు, కానీ వారు కూడా ఈ యొక్క దినము బయలుపరచబడినప్పుడు, 8వ దినం బయలుపరచబడినప్పుడు ఆ 8వ దినం యొక్క ప్రత్యక్షత వాళ్ళు గ్రహించలేక అభ్యంతరపడిపోయి ఈ యొక్క రాకడను పోగొట్టుకున్నారు. వాళ్ళకి అర్థం కాక అక్షరానుసారం తీసుకుని అర్థం కాక ఆయన పోగొట్టుకొని లోకంలో సువార్త చేసుకుంటూ ఏదో కొనసాగుతున్న వారు కూడా ఉన్నారు. కనిపెట్టి చూడలేని వారు, కనిపెట్టి జరుగుతున్నా కానీ ఆ కార్యమును చూడలేక గుడ్డివారై లోకంలో సువార్త. కాబట్టి వెతకని వారికి దొరికితిని, విచారింపని వారికి. చూడండి, యూదులు ఆ మెస్సయ్య కొరకు ఎదురు చూశారు, కానీ వారు పోయారు. కానీ వెతకనటువంటి ఆ యొక్క శిలువ మీద దొంగ ఆయన్ని పట్టుకున్నాడు. వెతకని వారికి దొరికాడు. దొంగతనాలు చేసుకుంటే ఏదో బతికేవాడు. ఆ యొక్క దొంగకి ఆయన దొరికాడు. ఆ శిలువుడు, నీవు నాతో కూడా పరదేశుడు అని చెప్పాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువలన మనం ఉన్నటువంటి యొక్క రాకడ సమయము ఇది చాలా భయంకరమైన దినము అని మనం నేర్చుకుంటాం. భయంకరమైన ఎందుకనంటే ఉగ్రత ఆరంభమైనటువంటి దినములో మనం ఉన్నాం. లోకాల సువార్త ద్వారా మీపడ్డాయంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఉగ్రత ఆరంభమై అంటే నీతిమంతులు రక్షిస్తూ ఉన్నాడంటే వారి యొక్క నాశనం చేయ నిర్ణయించుకున్నాడు అర్థం. నాశనం చేయ నిర్ణయించుకున్నాడు కాబట్టి మనల్ని ఎక్కిరమ్మని ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇజ్రాయేలు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, ఇజ్రాయేలు మెస్సయ్య వస్తాడు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటీవల ఏం చేశారంటే పస్కా పండుగ రోజున ఆయన వస్తాడు అని చెప్పి ఆ పస్కా పండుగ రోజున ఆయన కూడా బట్టలు అయినా సిద్ధం చేశారు. ఎవరో ఒక వ్యక్తిని ఈయనే మెస్సయ్య అని చెప్పి అభిషేకించారు.
అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆరోగ్య శాఖ మంత్రి ముందు ప్రకటించాడు అనమాట, మెస్సీ పస్కాలో పాల్గొనబోతున్నాడు. ఒక మెస్సీని వాళ్ళు అభిషేకించారు, ఈయనే మెస్సయ్యా అని చెప్తున్నారు. కానీ అది తప్పు. మోషే ఏలియాలు రాకుండా మెస్సయ్య వాళ్ళ దగ్గరికి రాదు. వారికి ఇప్పుడు మెస్సయ్య ప్రత్యక్షమవుతాడు అని అంటే మోషే ఏలియాలు వచ్చి సువార్త ప్రకటించినప్పుడు ఆ తరువాత మెస్సయ్య ఆ పెండ్లి విందు నుండి కిందకు వచ్చి యోసేపు తన యొక్క సహోదరుడు, అలాగే యోసేపు అనే ఆయన 1,44,000 మందికి ఆయన బయలుపరుచుకుంటాడు. ఆయన హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఆ రాజ్యములకు కొనుక్కోబడే సమయంలో మనం ఉన్నాం. ఎందుకంటే ఆయన రాజ్యాన్ని మనం తీసుకుని వెళ్తున్నాడు. ఆయన ఏం చేసేది చెప్పండి, ప్రతిశాంత సంఘాల్లో మనల్ని వెలుపులకు పిలిచి ఆయన ఆత్మ క్రిందకు చేర్చాడు, ఆయన రక్తం క్రిందకు చేర్చాడు. ఇప్పుడు ఎవరైతే ఆ రక్తం క్రింద ఉన్నారో, పరిశుద్ధాత్మ క్రింద ఉన్నారో, వారిని ఇప్పుడు నిత్య రాజ్యంలోనికి తెలుస్తూ ఉన్నాడు. నిత్య రాజ్యంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. ఆయన నామమున. కాబట్టి ఈ యొక్క ఉదయం వేళ మనము మహా అగాధము అనే దాని మీద మనం నేర్చుకుంటాం. చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకుందాం. లూకాసు వార్త 19వ వచనం. అతడు ఓదారుకు సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడుండెను, కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంట వాగిట పడి ఉండి అతని బల్ల మీద నుండి ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాడు. అంతేకాక కుక్కలు వచ్చి వారి కురుపులు నాకేడు. చూడండి, ధనవంతుడు ఒకడు ఉన్నాడంటే బాగా డబ్బు ఉన్నట్టు అతను బాగా ధనం కలిగిన వ్యక్తిని ఏమంటాడు చెప్పండి, ధనవంతుడు అంట. అతనికి డబ్బు ఉంది, మంచి బిల్డింగ్లు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, బాగా ఆశపడ్డదు. ఆ పొలాల్లో మంచి మంచి తోటలు, ద్రాక్ష తోటలు, లేకపోతే అంజూరు తోటలు, లేకపోతే కొబ్బరి తోటలు, ఇవి కలిగి బాగా ధనము కలిగిన వాడు. అతడు ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకుని, అంటే చాలా విలువైనవి అనమాట. ఆ రోజుల్లో చాలా ఖరీదైన వస్త్రాలని అతడు ధరించుకొని బహుదినము కూడా అతడు బహుగా సుఖపడుతూ ఉండేవాడు అనమాట. అంటే ఏమి కష్టపడాల్సిన పని, బాగా సుఖపడుతూ ఉండేవాడు. డబ్బును బట్టి, ఆ డబ్బుతోటి అతను ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇతడు ధనాన్ని నమ్ముకున్నాడు. ధనాన్ని ఇతడికి యజమానిగా చేసుకున్నాడు. అప్పుడు అతడు ఆ ధనం కోసం పనిచేస్తూ ఉండేవాడు అనమాట. ఆ విధంగా ధనమును బాగా సంపాదించుకుని బాగా ధనవంతుడై పరిచయుడు బైబిల్ చెప్తాము. బాగా మిక్కిలి ధనవంతుడుగా పిలువబడుతూ ఉన్నాడు. కూడా క్రైస్తవ సంఘాలు, వధువు సంఘాల్లో కూడా చాలా సంఘాలు ఈనాడు ధనాపేక్ష కలిగి తోటి బహుగా సుఖపడుతూ ఉన్నాయి. ధనము కలిగిన వారు సుఖంగా ఉంటారు. లోకరీతిగా వాళ్ళు ఏ విధంగా ఉంటారు చెప్పండి, సుఖపడతారు కష్టాలలో. అందుకే చాలామంది అంటారు,
మంచి ఉద్యోగంలోకి వెళ్ళిపోయాం అనుకోండి, బాగా వేలు జీతాలు వస్తాయి, లక్షల జీతాలు వస్తాయి. అప్పుడు మన కష్టాలన్నీ చిరిగిపోతాయి. అంటే మన మనకి లోకంలో ఏం కావాలో వాటన్నింటినీ కొనుక్కొని మనం బహు సుఖంగా జీవించవచ్చు. కారు కొనుక్కొని చక్కగా సుఖంగా మనం జీవించవచ్చు అని చెప్తూ ఉంటారు చాలామంది. పిల్లారా, ఒక విషయాన్ని గమనించండి. చాలా సంఘాలు కూడా మొట్టమొదట సంఘాలు రాను రాను ఆ సంఘాలు ఏమైపోయాయంటే అవి ఆ ధనము కోసమని సత్యాన్ని విడిచిపెట్టేసి ఈ యొక్క దుర్బోధనలో కొనసాగుతుంది చాలా సంఘాలు. ధనమే ఆశీర్వాదం అనుకుంటున్నారు. వాడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉంది, లోక సంబంధమైన ఆశీర్వాదం కూడా ఉంది. కాబట్టి ఆ ధనవంతుడు లోక సంబంధమైన ఆశీర్వాదం ఎక్కడైనా మీరు గమనించండి. ఏ వ్యక్తినైనా కానీ ఎవరినైనా కానీ పరిశుద్ధాత్మగా విడిచిపెట్టిస్తే ఏమొస్తుంది చెప్పండి? దానము, లోక జ్ఞానము, లోక ఎన్నిక ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకని ఆ సమాజం, మొట్టమొదటి సమాజం చాలా బతుకలి, వాళ్ళకి ఏమాత్రం కూడా లోక సంబంధమైన వాటి మీద ఆశలు ఇవ్వాలి. అందుకనే వాళ్ళు కలిగి ఉన్నది ఏదైనా కూడా ఇతరులు వెనక తీసిన వారు కాదు. వాడు చాలా ఆస్తులు తీసుకొచ్చి పరిశుద్ధుల యొక్క అవసరాలు అదే సమాజం 385 నిశా సమావేశం వారు ఒక్కడని నమ్మిన నామములోనే రక్షణ కలుగుతుందని నమ్మినటువంటి ముగ్గురు దేవుడి సిద్ధాంతాన్ని అంగీకరించి త్రిత్వంలో బాప్తిజం, అప్పుడు పరిశుద్ధాత్మ ఆ సంఘాన్ని విడిచిపెట్టి, ఎప్పుడైతే ఆ యొక్క సంఘాన్ని పరిశుద్ధాత్మ విడిచిపెట్టేసిందో లోక సంబంధమైనటువంటి ధనము కలిగిన సంఘంగా మారి, ధనవంతుల నుండి ఏమవుతుందో చెప్పండి? అది ధనము కలిగినటువంటి సంఘం. ఆ విధంగా ధనము కలిగిన సమాజంగా మారిపోయి, నేను కూడా సాంబమూర్తి నగరంలో ఉన్నప్పుడు ఈ యొక్క నామాన్ని గురించి ఆయన బయటపరిచి జాన్సన్ గారు పరిశుద్ధాత్మ కలిగి అపోస్తుల బోధ ఏకత్వం గురించి బహు బలముగా ఆయన చాటించినట్టుగా ఆ కాలంలో చాటించలేదు, ప్రకటించలేదు. కానీ ఆయన స్త్రీ బోధ వాడు చాలా తెలివైన వాడు. వాళ్ళగా తీసుకొని వచ్చి సమాజంలో ప్రవేశించాడు. సాతాను అది తప్పు అని చెప్పినప్పుడు వారు వినడం వరకు కూడా చాలా సోదరులు అలా ఉండేది ఇవన్నీ కూడా. కానీ ఎప్పుడైతే ఆ సమాజాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేసి పరిశుద్ధాత్మ బయటకు వచ్చేసి, అది సర్వశక్తిమంతుడు అక్కడ ఉంటాడు, ఆయన గమనిస్తాం. వర్తమానికి కూడా వాక్యం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు. అర్థమవుతుందండి? ఆ విధంగా వచ్చిన తర్వాత వారు లోకరీతిగా ఆశీర్వాదం పొందుతారు. లోకరీతిగా లోకరీతిగా ఆశీర్వాదం పొందుతారు. ఆ లోక సంబంధమైన ఆశీర్వాదం ఈనాడు కనుక మీరు చూసినట్లయితే ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడ లోక సంబంధమైన ఆశీర్వాదం వచ్చేస్తారు. సర్వశక్తిమంతుడు ప్రియులారా, ధనము ఆపేక్ష ఉన్న చోట సర్వశక్తిమంతుడు అటు వారిని విడిచిపెట్టేస్తారు. అందువల్ల పరిశుద్ధాత్మ, ధనము రెండు ఒక చోట ఉండవు. ధనం ఉంటే పరిశుద్ధ. అందుకనే బైబిల్లో మనం చూస్తే సమాజం బహు నిరుపేదలు వాడు, పేదల కంటే కూడా ఇంకా పేదవాడు. కానీ వారు దాతృత్వము బహుగా ఉండేదని బైబిల్ దాతృత్వం కలిగి ఉండేవాడు. ఇద్దరు యజమానులకు మీరు ఏమైనా, అందుకనే డబ్బైనా ఉండాలి, డబ్బైనా ఉండాలి, పరిశుద్ధాత్మ.
రెండు ఉండవు. పరిశుద్ధాత్మ లేకపోతే డబ్బు వచ్చేది, పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. అందుకనే మొట్టమొదట మోషే వచ్చినప్పుడు చాలా ఆత్మీయ మనసు కలిగి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రవేశించాలి మనకు మోషే స్తోత్రం, మనకు ప్రవక్తకి ఇచ్చినది వాళ్ళకి ఏమైపోయింది చెప్పండి. ఆత్మానుసారమైన మనసు పోయి శరీరానికి ఐగుప్తు సంబంధమైన మనసు వచ్చింది. వాడు ఐగుప్తు సంబంధమైన మనసు వచ్చినప్పుడు ఇంకా సనగడం ప్రారంభించింది. కారణం లేదు, ఏమీ లేదు. మీకు అర్థమైందా? ఐగుప్తులో మేము అలా ఉండేవాళ్ళం, ఇలా ఉండేవాడు. అది ఐగుప్తుది చీకటి సంబంధం, దాన్ని నువ్వు మర్చిపోవాలి. మత్స్యాల సంబంధం చెప్పండి, అది మర్చిపోవాలి. మనలో కానాల్సిన ఐగుప్తునే జ్ఞాపకం చేసుకొని ఐగుప్తులో నడిచినట్లుగా వాడు మళ్ళా ఆ మార్పులో కూడా నడవాలనుకుంటున్నారు. అది చాలా తప్పు అన్నమాట. పోయేమని చెప్పండి, శరీర సంబంధమైన మనసు వచ్చేసి అంటే ఐగుప్తు ఆత్మ, ఐగుప్తు యొక్క ఆలోచన, ఆలోచనలు, అభిప్రాయాలు, ఆశ, అలాగే అనేక సంఘాలు ఆ విధంగా మొట్టమొదట ఆత్మ ఆరంభించి చివరకు శరీరానుసారమైన సంఘాలుగా మిగిలిపోయాయి. ఐగుప్తు సంబంధమైన నుండి ఆ యొక్క ఇజ్రాయేలు ఏ విధంగా అయితే ఆపేక్షలు, ఆలోచనలు, లోక సంబంధమైన, ఈ భూ సంబంధమైన సిద్ధాంతాలు, ఆపేక్షలు, ఆశలు ఇవన్నీ కూడా సంఘాల్లోకి చొచ్చుకొచ్చేసాయి. అందువల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారి దృష్టి ఏంటంటే సాధించాలి, ధనవంతులు అవ్వాలి, మేము ధనం కలిగిన సంఘంగా ఉండాలి, ధనవంతులుగా పిలువబడాలి. మా గురించి అందరూ కూడా చాలా డబ్బులు, చాలా సుఖంగా బాగా బ్రతుకుతున్నారండి కానీ చెప్పుకోవాలి మా గురించి. ఆ పేరు ధనవంతులనే పేరు కోసం ప్రాబ్లం ఆడుతున్నారు చాలా మంది. ఆ సుఖభోగాలు అనిపిస్తున్నాయి, చాలా బిల్డింగ్లు ఉన్నాయి, అయ్యి బాబు ఇది పెద్ద అందం, దాని అందాన్ని తొడుగుతున్నారు. చర్చిని అందంగా ఆరాధించుకునే విధంగా కాదు, లోకానికి అందంగా కనబడే అభిప్రాయంతో వాటిని నిర్మిస్తూ ఉన్నారు. ఆరాధించుకోవడానికి సౌకర్యాలతో, ఎందుకంటే ఆరాధించుకోవడానికి అనుకూలంగా ఉండాలి మందిరం అనేటువంటి, అది వాడు ఆరాధించుకోవడానికి ఇబ్బంది ఉండకూడదు. ఆరాధనకి ఏమవుతుంది చెప్పండి, సమస్య వచ్చేసి సరిగా ఆరాధించలేని వాడు. ఆయన బాగా ఆరాధించాలంటే ఆ మందిరము సౌకర్యవంతంగా ఉండాలి. అన్ని లోకానికి కనబరుచుకోవాలనే అభిప్రాయంతో వాడు ఏం చేస్తున్నారు, దాన్ని అందంగా తయారు చేస్తున్నారు, అందంగా కడుతున్నారు. లోకంలో వాళ్ళందరూ కూడా అబ్బాయి ఎంత చాలా బాగా అందంగా కట్టారు, ఆయన ఈయన అంత అందం కట్టాడు, ఆవిడ చాలా అందంగా కట్టేసింది. అలాగే లోకంలో పేరు సంపాదించుకో, లోకం చెప్పుకోవాలి అనే విధంగా లోకం దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు లోకంలో మనుషులు దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నారు. అదే దయ్యం అన్నమాట. సర్వశక్తిమంతుని చిత్తం అంటే ఆయన దృష్టిలో పెట్టుకుని చేసేది సర్వశక్తిమంతుని చిత్తమైంది. ఆయన హల్లెలూయా. కాబట్టి ఆ ధనవంతుడు ఏ విధంగా అయితే బహుగా సుఖించాడో ఆ డబ్బు వలన ఈనాడు కూడా సంఘాలు వారు డబ్బు కలిగి, ధనము కలిగి వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తున్నారు, డబ్బులు సంపాది. ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలంటే వెళ్ళగలరు వాడు, లేకపోతే వాళ్ళు ఆ యొక్క ఆ పెద్ద పెద్ద లేకపోతే ఇతర దేశాలు లేకపోతే అమెరికా చూసి రావాలంటే చూసి వస్తారు వాడు. నీకు అర్థమైందా? లేకపోతే పెద్ద పెద్ద ఆ యొక్క ఢిల్లీయో లేకపోతే అమరావతిలో లేకపోతే ఇంకా ఎక్కడికి వెళ్ళి ఏది చూసి రావాలన్నా చూసేస్తారు. కారణం ఎందుకంటే వాడు డబ్బులు నోట్లేదు. ఒక సుఖంగా ఉండడానికి ఎక్కడ బాగుంటుంది అక్కడికి వెళ్ళగలరు అనమాట. వాళ్ళ మనస్సు ఎక్కడికి వెళ్ళి చూడాలనిపిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు వాటన్ని కూడా చూసి విని ఆనందించి ఆ విధంగా మనస్సుని సుఖపెట్టుకుంటూ ఉంటారు. ఆ విధంగా సంఘాలు ఈనాడు ఏమైపోయారంటే బహుగా సుఖిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి సంఘాలు. వాటి కోసం ప్రాకులాడుతున్న పరిస్థితుల్లో సంఘాలు ఉన్నాయి. అందువల్ల చాలామంది పాస్టర్లు కూడా చాలామంది కూడా ఈ డబ్బు కోసమే సేవలోకి వచ్చినవారు, బ్రతుకు కోసం సేవలోకి వచ్చినవారు, మన పట్టుకుట్టు కోసం సేవలోకి వచ్చినవారు. ఏదో విధంగా సంఘం ఉంటే ఆ సంఘం ద్వారా ఏదే విధంగా మనం బ్రతికేయచ్చు ఆలోచనతో
సువార్తలోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. అది చాలా తప్పుడు విధానమే. ఆయన నామస్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి కనుక సర్వశక్తివంతుని ఆత్మ చేత పిలువబడితే ఆ సమాజము రక్షించబడాలని, ఆ సమాజము ఆయన రాజ్యంలో ప్రవేశించాలని దాని గురించి అతను ప్రకటిస్తాడు. ఆయన నామస్తోత్రం. దాని విషయంలో భారము కలిగి ఉంటాడు. కానీ నాడు సంఘాలు ఏమైపోయి చెప్పండి? సంఘాల్లో బోధకులు కూడా ఏమైపోయారు? ఈనాడు ధనాపేక్ష కలిగిన వారుగా ఉంటున్నారు, ధనవంతులుగా ఉంటున్నారు. డబ్బులు సంపాదించుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? తమ కొరకు పోగు చేసుకుంటూ ఉన్నారు. తమ కొరకు పోగు చేసుకుని ఏవో కలిగినా కానీ అది లెక్కలోనికి రాదు. నీవు ఇప్పుడు కూడా నీ కొరకు నువ్వు ఏది కూడా పోగు చేసుకుంటుకోవద్దు. కానీ నాడు పాస్టర్లు ఏం చేస్తున్నారంటే తమ కోసము పోగు చేసుకుంటున్నారు. ఆయన కార్యముల కోసము కాకుండా తమ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోగు చేసుకుని ఈ ధనాన్ని చూసుకుని వాళ్ళు ఆ ధనమును బట్టి ఆనందిస్తూ ఉన్నారు. మాకు ఏమి, అందుకని లౌకిక సంఘము ధనవృద్ధి చేసుకుని నాకేమి కుదువు లేదు, నాకేమి లోటు లేదు, నేను అన్ని కలిగి ఉన్నాను, నాకేమీ పర్వాలేదు అని లౌకిక సంఘము చెప్పుకుంటాం. కానీ సర్వశక్తివంతుడు ఆ సంఘంలో లేడు, ఆ సమాజంలో లేడు. ఆయన వెలుపల ఉన్నాడు, ఆ సమాజంలో లేడు, ఆయన వెలుపల ఉన్నాడు. అయితే వారు ఒకటి పొదువు కలిగి ఉన్నారు. ఆ పొదువు ఏమిటంటే వారి జీవితంలో ఆ సమాజంలో పరిశుద్ధాత్మ లేదు. సర్వశక్తివంతుడు లేడు, ఆ సమాజం వెలుపల ఉన్నారు. కానీ వాళ్ళకి ఏ పొదువు లేదు. అందువల్ల డబ్బు, కార్లు ఇవన్నీ ఉన్నంత మాత్రాన మనుషులు ఎవరుకుంటారంటే సర్వశక్తివంతుడు తోడుగా ఉన్నాడు, సర్వశక్తివంతుడు మనకు తోడుగా ఉండబట్టే నేను ఇంత ధనవంతుని అయిపోయాను, ఈ కార్లు కొనుక్కున్నాను, ఇవన్నీ నేను చేయగలుగుతున్నానంటే సర్వశక్తివంతుడు నాకు తోడుగా ఉండబట్టి ఇంత డబ్బును నేను సంపాదించాను అని చెప్పుకుంటూ ఉంటాను. కానీ సర్వశక్తివంతుడు అక్కడ లేడు. ఇంతగా ఆశీర్వదించబడ్డానంటే ఆయన వల్లే. అందుకనే పాస్టర్లు చెప్పుకున్నారు, మమ్మల్ని ఎంతో ఆశీర్వదించాడని చెప్పుకుంటూ ఉంటారు. పిల్లరా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని బైబిల్ చెప్తాం. డబ్బు కోసమే. ఆ డబ్బు ఏం చేస్తే చెప్పండి? వాక్యాన్ని మీరేలాగా చేస్తాం, ఆజ్ఞలను అతిక్రమించేలాగా చేస్తాం. డబ్బు అవసరమే ఈ లోకంలో. అది నీకు ఒక దాసుడుగా ఉండాలి తప్ప యజమానిగా ఉండకూడదు. దాసుడుగా ఉండాలి తప్ప యజమానిగా ఉండకూడదు. అప్పుడు అది యజమానిగా ఉందనుకోండి, నీవు వాక్యముని మీ డబ్బు కోసం ఈ వాక్యాన్ని పెడతావు. ఆ యొక్క ఇస్కరియోతు యోధ అదే చేసి ఆ డబ్బు కోసమే మెస్సీని అప్పగించాడు. అంటే ఆ డబ్బు కోసమే మెస్సీని అప్పగించాడు. ఈనాడు కూడా డబ్బు ఇస్తే చాలండి, ఆ డబ్బు కోసమని ఆదాయాలు పోతాయని ఈనాడు కూడా సంఘాలు ఏమైపోయింది తెలుసండి? సంఘాల్లో ఆదాయాలు వస్తుంటాయి. ఈ ఆదాయాల కోసం ఏం చేస్తుంటారండి? ఆదాయం ఎక్కడ పోద్దో అని ఆ సమాజంలో ఎవరైనా సర్వశక్తివంతుడు అభిషేకించినా అతడు తోసేస్తాడు. కారణం ఎందుకంటే ఈ డబ్బు అతడికి పోద్దేమో. నిజముగా అభిషేకించబడిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ ధనము విషయంలో నమ్మకంగా ఉంటాడు. సర్వశక్తివంతుడు లెక్కప్పగించాలి అని భయముతో ఉంటాడు అతను. అందువల్ల అతడు కూడా రాబడిలో మరలా దశమ భాగం వాటిని తీస్తూ ఉంటాడు. అది ఆ సర్వశక్తివంతుడు అభిషేకించబడిన వ్యక్తికి అది ఒక క్రమమైనది. ఆయన నమస్తాం. హల్లెలూయా. అందువల్ల మనం ఎవరైనా కానీ ఒక సేవకు నిజమైన అభిషేకించబడిన సేవకు ఇస్తున్నామంటే అది జీవిస్తున్నానని సాక్ష్యం వదిలివాడు పుచ్చుకొచ్చున్నాడని బైబిల్. ఆయన నమస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈనాడు సంఘాల్లో ఏమైపోయిందంటే ఆ యొక్క పాస్టర్ గారు చనిపోయాడు అనుకోండి, ఆ
సమాజం యొక్క సంఘం యొక్క ఆదాయం ఎక్కడ పోద్దు అని సర్వశక్తిమంతుడు అభిషేకించబడిన వ్యక్తికి త్రోసివేసేసి ఈ యొక్క పాస్టర్ గారి యొక్క కొడుకో, అర్థమైందా, పాస్టర్ గారి యొక్క భార్య ఎవరొకరు దానికి ఏమైపోతున్నారు చెప్పండి, పాస్టర్ గారు అయిపోతున్నారు. అంటే అది ఒక వ్యాపారం అయిపోతుంది అన్నమాట. వ్యాపారస్తులు ఉన్నాడు, అతను చనిపోతే అతని కొడుకో, అతని కూతురు, అతని భార్య ఎవరో ఒకరు వ్యాపారాన్ని చూసుకుంటుంటారు. ఇది అలా కాదు. ఇది రాజకీయ సంఘాల్లో కూడా ఆ విధంగా, రాజకీయాల్లో కూడా అదే విధంగా ఉంటుంది. అదే విధంగా సంఘాల్లో కూడా వచ్చేసింది ఆ విధమైన పరిస్థితి. అందువల్ల అక్కడ సర్వశక్తిమంతుని ఆత్మ పనిచేయదు. ఇంకా అక్కడ సర్వశక్తిమంతుని ఆత్మ అక్కడ పనిచేయదు. ఇంకా సర్వశక్తిమంతుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి వారని ఆయన తన కార్యాన్ని ఆయన జరిగించుకుంటాడు. అది క్రమం, అని బైబిల్లో ఉన్న క్రమం. అని నువ్వు ఇంకా ఎవరిని నమ్ముకున్నా కానీ ఆయన రాజ్యానికి రావడం అనేది కుదరదు, ఆయన రాజ్యానికి వెళ్ళడం అనేది కుదరదు. ఆ విధంగా ప్రతిదీ కూడా ఆయన క్రమంలో పెట్టాడు అనమాట. కాబట్టి ఈనాడు సమాజాలన్నీ కూడా ఆ విధంగా డబ్బులు అక్రమమైన డబ్బులు, ఆ డబ్బు ఎవరికి ఇచ్చిన ఇప్పుడు మత్స్యార సంఘాల్లో ఉంది. ఆ యొక్క దశమ భాగములు అవి సేవకులకు తీసుకొచ్చేవారు. ఆ దశమ భాగాలు అనేవి ఇంకా దేనికి కూడా ఖర్చు పెట్టకూడదు. అవి కొంతమంది ఏం చేస్తుంటారండి, ఆ దశమ భాగాలు మనము ఆ ఇంటికి ఇచ్చే బదులు మనమే ఏదో ఒక మీటింగ్ పెట్టేసి ఆ దశమ భాగం డబ్బులు మీటింగ్ ఖర్చు పెట్టి పోతుంది కదా, అప్పుడు నలుగురికి భోజనం పెట్టినట్టు ఉంటుంది, అందరూ వాక్యం వినట్టు ఉంటుంది అని చెప్పి దశమ భాగం డబ్బులు తీసుకుని వెళ్ళి వాటికి ఖర్చు పెడతా ఉంటారు. అది తప్పు. అది ఆ యొక్క నీ రాబడిలో ఆ యొక్క ప్రథమ ఫలాలని ఉంటాయి, అలాగే దశమ భాగాలని ఉంటాయి, కానుకలని ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ప్రథమ ఫలము అంటే నీకు మొదటగా వచ్చింది సర్వశక్తిమంతునికి ఇవ్వడం. ఆ తర్వాత ఈ యొక్క దశమ భాగం అంటే నీ రాబడిలో 10వ వంతుని అది ఎప్పుడు కూడా సేవకునికే ఇవ్వాలి. ఆ సేవకునికే ఇవ్వాలి. చాలామంది ఏమంటారు, ఈ విధంగా డబ్బు ఆశ కలిగి, అది క్రమం, అది బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తే ఏమంటున్నారండి, ఈ డబ్బు ఆశ కలిగి చెప్తున్నాడు. నిన్ను హెచ్చరించాల్సిన బాధ్యత ఉంది సేవకుడితో. బైబిల్ ఏం చెప్తుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది చెప్పకపోతే నువ్వు నా మీద నేరం మోపుతావు. మాకు ఆ పాస్టర్ గారు చెప్పలేదు. ఈ అర్థమైందా? అందువల్ల ఆయన అవి ఆ యొక్క దశమ భాగములు కానీ ఆ కానుకలు కానీ సేవకుడికి ఇచ్చింది. అది ఒకవేళ ఆ దశమ భాగములు కనుక నీవు ఆ విధంగా సేవకునికి కనుక ఇవ్వకుండా, అభిషేకితమైన సేవకునికి కనుక ఇవ్వకుండా, ఎవడైనా పాస్టరే కదా ఎవరికి ఇచ్చేసి, లేకపోతే నీవు వాటిని ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టేసి ఏదో ఆ రోడ్డు మీద వెళ్ళాలి వాళ్ళకి దాన ధర్మాలు చేసి విధంగా చేసిన, అది నీ మీద నేరమే మోపుతుంది తప్ప నీకు ఏ ఉపయోగం. నువ్వు నేరస్తుడివి, నీవు దోషివి అని నీ మీద నేరం మోపుతుంది. నువ్వు నేరస్తుడు అవుతావు, ఉగ్రతలో వెళ్ళిపోతావు. నీకు అర్థమైందా? కాబట్టి ఈనాడు ఏమైపోయిందంటే, అది చాలా సంఘాలలో మనం చూస్తే సంఘ పెద్దలు, ట్రెజరీలు, మేనేజర్లు రకరకాలుగా ఉంటారు. ఆ పాస్టర్ గారికి నెలకు ఎంతో కొంత జీతం ఇచ్చేస్తున్నారు. బాప్టిస్ట్ సంఘాల్లో, మొదటి సంఘాలు ఆ కానుకలన్నీ కూడా దశమ భాగంలో కానుకలన్నీ కూడా మీరు తీసుకొని లిస్టు వచ్చేట్లు వాటికి ఖర్చు పెడతా ఉంటారు. అది వాక్యానికి వ్యతిరేకం. అర్థమైందా? వాక్యానికి అది వ్యతిరేకం. ఇతరికి నెలకు చేతి ఎంతో కొంత ఇస్తూ ఉంటారు. బైబిల్లో అలాంటి దానికి ఆధారం లేదు. ఆయన నమ్మేస్తారు. హల్లెలూయా. అందుకని వీళ్ళకి జీతగాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారు చెప్పండి, సంఘాల్లో ఏ జీతాలు ఇస్తూ ఉంటే ఆ జీతాలకి సుమారు చేస్తుంటారు. అందుకని జీతగాడే అంటారు. కానీ నిజంగా అభిషేకించబడిన వాడు ఏం చేస్తారు చెప్పండి? ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఏమొచ్చినా వాక్య వ్యతిరేకమైన వాటికి వాక్య వ్యతిరేకమైన వాటికి లోబడకుండా వాక్యం మీదే నిలబడతారు. శోధనలు వచ్చినా, కష్టములు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏది బయలుపరచబడిందో తనకి ఆ ప్రత్యక్షత మీద ఆనాడు అపోస్తులైన పౌలు గారికి
బయలుపరచబడి దాని ప్రత్యక్షత మీద అతడు నిలబడ్డాడు. ఆ విధంగా అభిషేకించబడిన వ్యక్తి ఆ విధంగా నిలబడతాడు, ఆయన నామస్తాడు. కాబట్టి నాడు సంఘాలు చాలా వాక్య వ్యతిరేకమైన విధానాలు వెళ్ళిపోయి మీరు మెస్సేజ్ ముగ్గురు కాదు, నలుగురు మంది బోధించమని మేము బోధిస్తాం, మాకు ఇతర దేశాలకు డబ్బు ఇస్తే చాలు, డబ్బు కోసం ఆయన్ని ఏమి బోధించమని మేము బోధిస్తాం, డబ్బు కోసం మీరు మాకు ఏమి చెప్పమన్నా మేము చెప్తాం, డబ్బు కోసం వాక్యానికి వ్యతిరేకంగా ఏది బోధించమన్నా బోధిస్తారు. కాబట్టి అందుకనే ఈనాడు సమస్త సంఘాలన్నింటిలో కూడా ఈ యొక్క ధనాపేక్ష నుండి ఆత్మ సంఘాలలోనికి ప్రవేశించి ఆ డబ్బు కోసమే ఈనాడు ఆయన యొక్క సేవకులను నిరాకరించి వారే సంఘాలను నడుపుకుంటూ ఆ డబ్బును పోగేసుకొని ఈనాడు సంఘాలు బహుగొప్పగా వర్ధిల్లినట్టు కనబడుతూ ఉన్నాయి. కానీ వాక్యములకు వ్యతిరేకమైనది. ఆయన అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువల్ల సేవ అనేటువంటి వంశపారంపర్యమైనది కాదు. అది ఆయన ఎవరిని అభిషేకిస్తే వారు మాత్రం. అందుకని మోషే తర్వాత, ఆ మోషే నిద్రించిన తర్వాత ఆ మోషే భార్య లేకపోతే మోషే పిల్లలు సేవ చేయలేదు. ఆ తర్వాత యెహోషువను ఆయన అభిషేకించుకున్నప్పుడు యెహోషువ ద్వారానే వారు కానానుకు వెళ్ళారు. యెహోషువ ద్వారానే ఆ విధంగా సర్వశక్తిమంతుడు ఒక క్రమం ఉంటుంది. అది చాలా మందికి ఏం చేస్తారంటే ఈ సేవకుల మీద నమ్మకం లేక, నిజమైన సేవకుల మీద నమ్మకం లేక, అర్థమైనా విశ్వాసం లేక, అందువలన వాళ్ళు ఆ యొక్క మత్స్యాక సంఘాలు డబ్బుని ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి మేనేజర్లు, ట్రెజరర్లు వీళ్ళందరూ కూడా కూర్చి ఆ విధంగా చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ ప్రతిదాని కూడా క్రమం ఉంది. ప్రతిదాని కూడా ఏముంటుంది చెప్పండి, క్రమం ఉంది. ఆ క్రమాన్ని నువ్వు అనుసరించాలి. ఆయన అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈనాడు సంఘాలు బహుధర్మంతో బహుగా సుఖపడుతూ ఉన్నాయి. ఈ ఆదాయాలు ఎక్కడ పోతాయో అని చెప్పి సంఘాలను కూడా ఏం చేస్తుంది చెప్పండి, వాక్యమును కానీ సేవకుడిని కానీ లోపలకు రానివ్వకుండా ఆ వంశపారంపర్యంగా కొనసాగుతుంది సంఘాలు. అక్కడ పరిశుద్ధాత్మ లేదే. మరి వాళ్ళు వాక్యం చెప్తున్నారు కదండి, బైబిల్ చెప్తున్నారు కదండి. పాస్టర్ భార్యలైనా, పిల్లలైనా, లేకపోతే కొడుకులైనా, ఎవరైనా కానీ వాక్యం చెప్తున్నారు కదండి. మత్స్యాల సంఘాలు కూడా చాలామంది స్త్రీ బోధకులు, అలాగే పాస్టర్లు చాలామంది వాక్యమే చెప్తూ ఉంటారు. కానీ అది సత్యం కాదు. నీకు అర్థమైందా? వారికి ఆయన యొక్క అభిషేకం లేదు, వారికి ఆ పిలుపు లేదు. అది వాక్య వ్యతిరేకం. ఆయన అవసరం. హల్లెలూయా. బోధించే అధికారము ఆయన, ఆ బోధించే హక్కు వాళ్ళకి లేదు. అందువల్ల సమాజాలు ఈనాడు ప్రపంచంలో ధనముతో తులుతూగుతూ బహుగా సుఖించుచు ఖరీదైన వస్త్రాలు ధరించుకొని బహుగా సుఖిస్తూ ఉన్నాయి. కానీ లాజరు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు గురించి మనం చదివాం. లాజరు ఒక దరిద్రుడు. లాజరు అతడు ఒక దరిద్రుడిగా పిలువబడుతూ ఉన్నాడు. అందరూ అన్నారు అతను దరిద్రుడు, ఆశీర్వాదం లేదు, ఏమీ లేదు, అతడు బతుకంతే, అతని జీవితం అంతే, అతడంతే, అతనికి ఏ ఆశీర్వాదం లేదు. సర్వశక్తిమంతుడు అతను తోడుగా ఉంటే ఆ దరిద్రంగా ఎందుకు జీవిస్తాడు, ఆ దరిద్రంగా ఎందుకు బతుకుతాడు అనుకుంటున్నారు చాలామంది. కానీ అతనికి లోక సంబంధమైన ధనము అతడు ఏం చేశాడు, ఏమిటి? బైబిల్ చూడండి, కొర్నేలి గురించి మనం చూస్తున్నాం. ఆ కొర్నేలి అతడు సర్వశక్తిమంతుడైన భయభక్తులు కలిగిన వాడే ఎల్లప్పుడూ ప్రార్థించుచు అతడు ధర్మ కార్యములు చేస్తూ ఉండేవాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. లాజరు కూడా సర్వశక్తిమంతుడి దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడనంటే అతడు కూడా నీతి కార్యాలు చేశాడు కనుక అతడు నీతిమంతుడిగా ఉన్నాడు. అతడు నీతి కార్యాలు చేశాడు కనుక అతడు ఏమైనాడు చెప్పండి, నీతిమంతుడిగా అతడు ఉన్నాడు. అందుకని ఆ లాజరు అని ఒక దరిద్రుడు. అందుకని మీరు ప్రకటన గ్రంథంలో స్మరణ సమాజం ఉంటుంది.
అప్పుడే అంటాడు, నీ శ్రమను నీ దరిద్రతను నీ ఎరుగుదు, అయినను నీవు ధనవంతుడివి. నీ శ్రమను నీ దరిద్రతను నీ ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివి. కాబట్టి లాజరు అతడు నీతిగా జీవించడం వల్ల, ఏ అన్యాయము అక్రమము మోసము చేసి ఏ డబ్బు సంపాదించుకున్నా తను కలిగి ఉన్న దానిలో సంతృప్తి పడుతూ, తను కలిగి ఉన్న దానితో సంతృప్తి పడుతూ అతడు పేద వ్యక్తిగా భూమి మీద కనబడుతున్నాడు. ఆయన ప్రశ్న హల్లెలూయా. కానీ అతడు పేద వ్యక్తి అయినప్పటికీ కూడా అతడు ప్రార్థన, అతడు నీతిమంతుడు, మంచి గుణలక్షణాలు కలిగి ఉన్నాడు. సర్వశక్తిమంతుడు, ఉదయాన్ని చూస్తాడే తప్ప పై రూపాన్ని చూడలే. అతడు శరీరం కురుకుతూ ఉండవచ్చు, లేకపోతే అతడు ఆ వస్త్రములు అవి మాసిపోయిన వస్త్రాలుగా ఉండొచ్చు. కానీ అందుకని లాజరు దరిద్రుడు, నేను వాడు కురుపులతో నిండిన వాడే, ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకునేను. అంతేగాక కుక్కలు వచ్చి వారి కురుపులు నాటిను. అందుకని ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి, ఆ ధనవంతుడు ఆ యొక్క పైన డాబాలో ఉండి పెద్ద బిల్డింగులో ఉండి కింద పడివేసుకుంటే మిగిలిపోయిన రొట్టె ముక్కలని అతడు ఆ రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాడు. అంటే పేద వ్యక్తి ఏం చేస్తాడు? పేద వ్యక్తి కొన్నిసార్లు పస్తులు ఉండాల్సి వస్తుంది, కొన్నిసార్లు అంటే తినడానికి ఆహారం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఎందుకంటే సత్యం కోసం నిలబడినందువల్ల, వాక్యం కోసం నిలబడినందువల్ల అక్కడ అతను పేద స్థితి అనిపిస్తుంది. అందుకనే మనం చూసినట్లయితే పూర్వం మనుషులు సత్యం కోసం నిలబడిన వాళ్ళు చాలా పేద స్థితిలో ఉండి కూడా సువార్త ప్రకటించేవారు. కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా కొన్ని మైళ్ళు దూరం వెళ్ళి వాడు సువార్త ప్రకటించేవారు, నడిచి వెళ్ళి. ఇప్పుడు లాగా కార్లు లేకపోతే బైకులు, ఆటోలు ఇలాంటివి ఏమీ లేవు. అలాంటి సమయంలో కూడా వాళ్ళు కొన్ని మైళ్ళు నడిచి వెళ్ళి ఆయన కోసం వెళ్ళి ఆ సువార్తని ప్రకటించారు, సత్యాన్ని ప్రకటించారు. ఆ విధంగా శ్రమ పడ్డారు. ఇప్పుడు అన్నీ ఉన్నా కానీ మనుషులు సమయానికి రావాలి. కానీ ఆ రోజుల్లో ఆయన ఆరాధించడానికి వారు కొన్ని మైళ్ళు దూరం నడిచి వచ్చేవారు. వాక్యం వినడానికి మందిరాలు కొన్ని మైళ్ళు దూరం ఏం చేసేవారు చెప్పండి? నడిచి వచ్చేసేవారు. ఎప్పుడు లేచేవారో వాడు, కానీ ఆరాధనకు ఆ సమయానికి వచ్చి తర్వాత వెళ్దాంలే, తర్వాత చూద్దాంలే అని కాదు. వాళ్ళు ఆ సమయానికి, ఇప్పుడు మనకి ఏదైనా ఆరాధన ఉంది, లేకపోతే రేపు ఉదయాన్నే 4 గంటలకు లేవాలి అంటే ఆ రోజు నైట్ నమ్ముతారు, అసలు నిద్రపడదు. వాక్యం గురించి ఆ సమయంలో ఆత్మాను గడియారం చూసుకుంటాం, స్థుతించుకుంటాం. ఎందుకు జరుగుతామంటే చెప్పండి, మనలో ఆ భయం ఉంటుంది అన్నమాట. ఆ భయం అంతరంగంలో ఆ భయాన్ని బట్టి మనం ఆరాధించాలి. ఆ సమయాన్ని వెళ్ళి సమయం దానికి వెళ్ళి మనం ఆరాధించాలి. ఆ భయాన్ని బట్టి మనం ఆ భయం వల్ల మనం నిద్రపోలేకపోతాం. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు ఆ పేద స్థితిలో ఉండి వారు సువార్త ప్రకటించారు. అప్పుడు ఇలాంటి వసతులు ఏమీ లేనప్పటికీ కూడా కొండల్లోనూ బండల్లోనూ ప్రయాణం చేస్తూ, అడవుల్లో కూడా ప్రయాణం చేస్తూ, ఇప్పట్లాగా మంచి సౌకర్యవంతమైన రోడ్లు కూడా లేవు. కాలువలు దాటుకుని, మురుగు కాలువలు దాటి, అలా దాటి ఇలా దాటి ఆయన కోసము, ఆయన యొక్క వాక్యమును ప్రకటించాలని, ఆయన గురించి చెప్పాలని వాళ్ళు ఏం చేసేవారండి? ఆ విధంగా ప్రయాణించి ఆ రోజుల్లో వారు వెళ్ళి సువార్త ప్రకటించి ఆయన పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంకా సులువు సువార్త ప్రకటించడం, అన్ని సౌకర్యాలు ఇచ్చాయి. కానీ అప్పుడు ఇంకా కష్టంగా ఉండేది. చాలా భయంకరమైన కష్టాలుగా ఉండేది. ఎందుకంటే అప్పట్లో నమ్ముకుంటే చాలా ఇబ్బందులు పెట్టేవారు, చాలా కష్టాలు పెట్టేవారు, చాలా అవమానకరంగా మాట్లాడేవారు. అనేక సందర్భాలు ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఆ రోజుల్లో కూడా అపోస్తలులు ఉన్నారు, వారు కూడా భేదవారైపోయారు. ఎందుకనంటే ఆయన కోసం వాళ్ళ సమస్యను విడిచిపెట్టేశారు, వాళ్ళు కలిగి ఉన్నది విడిచిపెట్టేశారు, వాళ్ళు కలిగిన దుర్బోధనలు విడిచిపెట్టేశారు, వాళ్ళ యొక్క చెడ్డ అలవాట్లు విడిచిపెట్టేశారు, వారి దురాలోచనలు విడిచిపెట్టేశారు, వాళ్ళ పాపం సంబంధం ప్రతిదీ విడిచిపెట్టేశారు, లోకంలో వాళ్ళు కలిగి ఉన్న దాన్ని కూడా విడిచిపెట్టేశారు. పేతురు గారు అయితే ఆ వలలు, ఆ పడవ జీవనాధారం అదే, అవి కూడా విడిచిపెట్టేసి
మెస్సయ్య సువార్త ప్రకటించడం కోసం వారు ఆ విధంగా వచ్చేసారు. వాళ్ళు పేదవారయ్యారు. అందుకనే ఆ శిష్యుల వైపు చూసి అంటాడు, పేదవారైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పాడు ఆయన. అంటే వారు దేని నిమిత్తం వాడు పేదవారయ్యారంటే సువార్త నిమిత్తమై పేదవారయ్యారు. ఇప్పుడు నేను సువార్త కనుక ఆయన నన్ను పిలవలేదనుకోండి, నేను గొప్ప ధనవంతుడిగా ఉండేవాడిని. నాకు ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నాకు ఆయన ఇచ్చిన తెలివితేటలను బట్టి చాలామంది అంటారు, మీరు పెద్ద కారులో తిరగాల్సిన, పెద్ద పెద్ద సిటీలో ఉండాల్సిన, మీరు సేవ అనుకుని ఇక్కడ ఉండిపోయేదేంటండి, ఎందుకండి ఇది అన్నోడు ఉన్నారు చాలా. మీకు అర్థమైందా? నాకు నేనేనాడు అవకాశాలు వెతకలేదు. నీ ఏదో ఒక ఉద్యోగం ఎక్కడ దొరుకుతుందా ఏంటా, పని ఎక్కడ దొరుకుతుందా ఏంటా అని ఏనాడు కూడా వెతకలేదు. వాళ్ళే నా దగ్గరకు వచ్చారు. ఆ సినిమా రంగం వాళ్ళు కావచ్చు, పత్రికా రంగం వాళ్ళు కావచ్చు, రకరకాల పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చిన సందర్భాలు. వీళ్ళు విదేశానికి రమ్మని చెప్పి ఆహ్వానం వచ్చే నాకు విదేశానికి రమ్మని. కానీ ఇవన్నిటినీ పక్కకు దోసేది కారణం ఎందుకని? వాక్యం మనకు కావాలి. ఈ వాక్యము మనం నమ్ముకోవడం వల్ల, వాక్యాన్ని మనం పట్టుకోవడం వల్ల సత్యం అందరూ నమ్మరు. ప్రత్యక్షత కలిగిన వాళ్ళే నమ్ముతారు, అందరూ నమ్మరు. అందువల్ల పేద స్థితిలోకి మనం పేద స్థితి మార్గమే ఆయన నమ్మకం. అదే వాక్యం మీద నిలబడకపోతే, రాజీ పడిపోతే, త్రిత్వముతోనూ స్త్రీ బోధనతోనూ, లోక సంబంధమైన అన్ని సంబంధమైన ఆచారాలతోనూ రాజీ పడిపోతే బహు సుఖంగా ఉంటుంది. మోషే కూడా ఫరోతో రాజీ పడిపోయాడు అనుకోండి, మోషే పరిస్థితి కూడా ఉద్దేశం ఎలా ఉంటుంది చెప్పండి? చాలా సుఖంగా, చాలా బ్రహ్మాండంగా, చాలా బాగా ఉంటుంది. ఆ మోషే కష్టాలు, బాధలు, శ్రమలు ఇవన్నీ పడాల్సిన అవసరం లేదు. బహు సుఖంగా జీవించు ఐగుప్తు దేశం. కానీ వాక్యం కోసం నిలబడడం వల్ల మోషే పేదవాడై చాలా శ్రమలు, బాధలు, కష్టాలు ఎన్ని పడాల్సి వచ్చింది ఆయన. హల్లెలూయా. అలాగే ఏలియా కూడా యెజెబెలుతో రాజీ పడిపోతే, మనము మీది ఒకటేలే, మీరు చెప్పండి, నేను చెప్పాను, మన బోధంతా ఒకటేలే అనే కనుక రాజీ పడిపోయినట్లయితే, ఆ యెజెబెలు కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి 850 మంది ప్రవక్తలు ఏమో ఉన్నారు, వాళ్ళ కంటే కూడా ఏలియాని ఇంకా బాగా చూసుకునేది. కానీ ఏలియా రాజీ పడలేదు. పేద వ్యక్తిగా జీవించడానికైనా ఇష్టపడ్డాడు, కానీ ఆ సరస్సు నీరు త్రాగి ఆ కాపోలను తీసుకుని వచ్చే ఆహారమును భుజించడానికైనా ఇష్టపడ్డాడు, కానీ లేకపోతే సారిపతులోని విధవురాలు ఆమె పెట్టిన ఆహారమును తిని అతడు అక్కడ ఉండడానికైనా ఇష్టపడ్డాడు, కానీ ఆ యొక్క ధనవంతులతో రాజీపడి డబ్బు కోసమై అతడు ఆ దుర్బోధలతో అతడు ఏకీపించింది ఆయన. హల్లెలూయా. అవి తప్పంటే తప్పు అని నిలబడి, చాలా మంది తప్పు అంటే రాజీ పడిపోతారు. తప్పంటే నువ్వు తప్పనట్టు ప్రత్యేకంగా నిలబడా ఆయన గమనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అందువలన లాజరు కూడా ఆ దినమున అతడు ఒక పేద వ్యక్తిగా ఉన్నాడు, ఆయన గమనిస్తాడు. హల్లెలూయా. అందుకని అతడు అంటాడు, అతడు ఏమంటాడంటే చూడండి 10:27 వచ్చింది. అప్పుడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు, వారును ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపువని నేను వేడుకుంటున్నాను. అర్థమైందా? ఎవరిని పంపాలని చెప్పండి? లాజరు పంపమన్నాడు ఆయన నమ్మకం. హల్లెలూయా. అంటే లాజరు ఒకప్పుడు సువార్త ప్రకటించిన వాడు, సువార్త కోసం నిలబడిన వాడు. అందుకని ఆ రోజుల్లో కూడా పరిసయ్యుడు ఆ లాజరు సువార్త ప్రకటించడం చూశాడు, ప్రకటించడం విన్నాడు. విని ఆ ధనవంతుడు ఏం చేశాడంటే, ఆ ఇతర బోధ ఇది అబద్ధము, ఇది సత్యం కాదు, ఇది దుర్బోధ అని చెప్పి ఆ పేదవాడైనటువంటి ఆ లాజరు యొక్క బోధని అతడు తిరస్కరించాడు. కానీ లాజరు ఏం చెప్తున్నాడు? సత్యమే చెప్తూ ఉన్నాడు. కానీ పాతాళంలో పడిపోయినప్పుడు అప్పుడు ఆ లాజరుని వెళ్ళి ఒకరిని పంపమంటున్నాడు ఆయన నమ్మరిస్తాడు. హల్లెలూయా. ఆ లాజరుని పంపమంటున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడు చెప్పండి? నిర్లక్ష్యం. ఈనాడు కూడా చాలా సంఘాలు, ఆనాడు జాన్సన్ గారు ఉన్నారు, ఆయన పేద స్థితిలోనే ఉన్నారు. బ్రహ్మం గారు కూడా
బ్రహ్మాం గారు ఏం చేసేవాడండి, ఆయన రాబడిలో అందరూ కూడా వచ్చిన దానిలో 10వ వంతు ఇచ్చేవారు, ఇస్తారు. కానీ బ్రహ్మాం గారు చేసేటంటే 1 వంతు ఇచ్చుకొని 9 వంతులు సరస్వతి మందికి ఖర్చు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజులో ప్రపంచ సువార్త ఆయన ఖర్చులు గోల్డ్ ఉండే, అయినప్పటికీ కూడా అదే టైంలో ఆ విధంగా ఖర్చు పెట్టేవాడు. ఆయన గమనిస్తాం. కాబట్టి జాన్సన్ గారు వీళ్ళందరూ కూడా సత్యం కోసం నిలబడ్డారు, వాళ్ళు ప్రకటించారు. ఆ రోజుల్లో మత్స్యాల సంఘాలన్నీ కూడా అది దుర్బోధ, తీర్థమే కరెక్ట్, ఆయన ఒక్కడనే ఆ నామంలోనే కాదు తీర్థంలో కూడా బాత్రూంలో పరలోకం వెళ్ళిపోతారు, అన్ని సంఘాలను ఖండిస్తున్నారు కాబట్టి ఆ దయ్యం బోధ, సాతాన బోధ అన్నారు ఆ రోజులు. అలాగే లాజరును కూడా ఆ విధంగానే అన్నారు. ఎవరు కూడా లాజరు వర్తమానము ఆ ధనము కలిగిన వారు అంగీకరించింది. జాన్సన్ గారి వర్తమానము ధనం కలిగిన మత్స్యాల సంఘాలు అంగీకరించింది. ఈనాడు కూడా ధనము కలిగినటువంటి ఈ యొక్క వధువు సంఘాలు, అబద్ధ వధువు ఈ యొక్క వర్తమానము అంగీకరించాలి. కాబట్టి పిల్లల ఆలోచన చేయండి, డబ్బు అనేటువంటిది చాలా ప్రమాదకరమైంది. డబ్బు కోసం ఈనాడు చాలా మంది, ఈ సుఖభోగాల కోసమే చాలా మంది సత్యాన్ని విడిచిపెట్టేశారు. అంతేకాకుండా ఇది తప్పు అని చెప్తే వాళ్ళు పాపగించుకుంటున్నారు తప్ప పశ్చాత్తాపడలేదు. ఈనాడు మనుషులు పొదువుగా ఉంది ఏంటంటే పశ్చాత్తాపడలేదు. వాళ్ళు చేయడానికి కార్యములు చేసి కూడా ఆయన వాక్యం మీరిపోయి కూడా పశ్చాత్తాపం కనపడకుండా, అందుకని తాము సిగ్గుపడవలసిన సంగతి లేదు, సిగ్గుపడక అతిశయపడుతూ ఉన్నారని బైబిల్ చెప్తాను. ఈనాడు వాళ్ళు ఆ విధంగా చేస్తున్నందుకు సిగ్గుపట్టలేదు. ఆ విధంగా ధనము కలిగి ఉండి ధనవంతులని పిలుచుకుంటూ ఆ యొక్క సుఖభోగాల్లో అనుభవిస్తూ వాళ్ళు అయ్యో మేము ధనవంతులుగా ఉన్నాము, ఇప్పుడు మేము పరలోక రాజ్యానికి వెళ్ళలేదు, ధనవంతులు పరలోక రాజ్యానికి ప్రవేశించడం బైబిల్ చెప్తుంది, ధనాపేక్ష కలిగి ఉండకూడదని బైబిల్ చెప్తూ ఉంది. ఇవన్నీ ఎరిగి ఉండి కూడా వాళ్ళు దాన్ని బట్టి సిగ్గుపడకుండా వాళ్ళు దాన్ని బట్టి ఇంకా అతిశయపడుతున్నారు. ఆ సుఖభోగాలు చూసుకొని అతిశయపడుతున్నారు, ఆ దుర్బోధం చూసుకొని అతిశయపడుతున్నారు, ఈ యొక్క డబ్బులు చూసుకొని అతిశయపడుతూ ఉన్నారు. కానీ ఇది తప్పు అయింది. ఆయన గమనిస్తారు. హల్లెలూయా. 22వ వచనం మనం చదువుకున్నాం. ఆ దరిద్రుడు చనిపోయి ఎలోహిం దూతల చేత అబ్రాహామును కొనుక్కోబడిను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనలను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపును, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను కేకలు వేసింది. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించింది, అలాగనే లాజరు కష్టం అనుభవించిందని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేగాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటబోరు వారు దాటిపోజాడకుండాను, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండాను, మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. ఆయన హల్లెలూయా. ఆ ధనమును నమ్ముకొని, ఆ ధనాన్ని గురించి ఆలోచించుకొని, ఆ ధనమును భూమి మీద కూర్చుకొని ఆ ధనవంతుడు ఏమైపోయాడంటే పాతాళంలో పడిపోయాడు, వేదనకరమైన స్థలంలో పడిపోయాడు. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావు. చాలా భయంకరమైన స్థితి. అక్కడ వెలుగు లేదు. అక్కడ అతనికి భూమి మీద అనిపించినవన్నీ కూడా అక్కడ లేవు. అవన్నీ లేని దాన్ని బట్టి అక్కడ ఏడ్చేశాడు. అయ్యో ఇక్కడ కారులు లేవే, బిల్డింగులు లేవే, అవి లేవే, ఇవి లేవే అని అక్కడ ఏడ్చేశాడు. కానీ లాజరు ఏంటంటే అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఏ యొక్క వేదనలు లేవు, ఎల్లప్పుడూ ఆనందం అక్కడ ఉంది. ప్రేమ తప్ప మరొకటి లేదు, నీతి తప్ప మరొకటి లేదు, సమాధానం తప్ప మరొకటి లేదు, పరిశుద్ధాత్మ ఆనందం తప్ప మరి ఏమీ లేదు. అక్కడ చాలా గొప్పగా ఉన్నదన్నమాట. అబ్రహాము ఆ యొక్క సన్నిధిలో, అబ్రహాము దగ్గర ఈ యొక్క లాజరు ఉన్నాడు.
అందుకని అబ్రాహాము నిజంగా ఇద్దరు సంతానం కలిగి ఉన్నాడు. ఒకడేమో పరిసయ్యుడు, ఒకడేమో లాజరు. అందుకనే నిజముగా వాక్యం కోసం నిలబడి పేదవాడైనటువంటి ఆ లాజరేమో అక్కడ పైకి వెళ్ళాడు. వీడేమో పాతాళంలో పడిపోయి వేదనకర స్థలంలో ఉండి కేకలు వేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఏమాత్రం కూడా కనికరం లేదు. ఆ వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతే ఏమన్నా చెప్పండి, కనికరం ఉండదు. ఇక్కడ ఇంకా ఆ వేదనలో పడడమే తప్ప ఇంకా కనికరం పడడం. ఎంత మొత్తుకున్నా ఏం మొత్తుకుని, ఎందుకంటే కనికరపడే సమయం అయిపోయింది. అది కనికరపడే కాలం కాదు, అది శిక్షించే కాలం. అందువల్ల ఆయన ఏమాత్రం కూడా కనికరపడలేదు. చాలామంది ఏమంటారండి, మీరు ఆడి జారు వీడి జారు అని మీరు ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళు ఉగ్రతలో ఉంటారు వాళ్ళు ఉగ్రతలో ఉంటారని మీరు ఇలాగా కఠినంగా చెప్తూ ఉన్నారు. కానీ మెస్సయ్య కనికరం కలిగిన వాడు లేండి, మీరు అలాగే చెప్తుంటారు అని చాలామంది అభిప్రాయపడుతుంటారు. కానీ అది వాళ్ళ యొక్క అభిప్రాయం తప్పదు. ఆయన కనికరపడ్డాడు. అందుకని అక్కడ లాజరు పంపుకు నా గొంతు ఎండిపోతుంది అన్నప్పటికీ కూడా ఆయన కనికరపడ్డాడు. చాలా భయంకరం. అందుకని ఈ ధనవంతులందరూ కూడా అలాంటి భయంకరమైన స్థితిలోకి వెళ్ళబోతున్నారు. అందుకని అప్పుడు ఆయన ఒక మాట అంటాడు. ఏమన్నాడు చెప్పండి, అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి దాటి రాకుండాన్నట్లు ఒక మహా అగాధం ఉందని చెప్పాడు ఆయన నామిస్తాడు. ఆ అగాధాన్ని బట్టి అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారికి అక్కడికి రాలేకపోయారు. పిల్లరా మీరు గమనించండి, మొదటి రాకడలో మనం చూస్తున్నాం ఆయన కృపా కనికరం తీసుకొచ్చాడు. కానీ రెండవ రాకడలో ఆయన ఏం చేస్తాడనంటే, ఆ రెండవ రాకడలో ఆయన నీతిమంతులకు ఒక ముద్ర వేస్తాడు, అలాగే దోషులకు ఒక ముద్ర వేస్తాడు. నీతిమంతులకు రెండవ రాకడలో ఆయన నీతిమంతులకు ఒక ముద్ర వేస్తాడు, దోషులకు ఒక ముద్ర వేస్తాడు. నీతిమంతులకు వేసే ముద్రనేమో ఎలోహిం ముద్ర అంటారు, దోషులకు వేసేటువంటి ముద్రనేమో అది మృగం యొక్క ముద్ర అంటారు. ఇప్పుడు ఆ విధంగా ముద్రించడానికి రెండవసారి ఆయన వచ్చాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. అందుకనే మనం ఇంతకుముందు మనం నేర్చుకున్నాం ఎలోహిం ముద్ర, అలాగే మృగం యొక్క ముద్ర. ఎలోహిం యొక్క ముద్ర 333, మృగం యొక్క ముద్ర 666. అందుకని 1933, 1963, 1993 ఈ 3 సంవత్సరాల్లో కూడా అక్కడ సర్వశక్తిమంతుల రాకడ గురించి ప్రస్తావించబడింది. 1933లో ఒక స్వరమైన పడింది బ్రహ్నాం గారు. ఏమిటంటే మొదటి రాకడ ముందు యోహాను ఉన్నట్లుగానే రెండవ రాకడ ముందు నీ ముందు అన్నాడు. రెండవ రాకడ ముందు అని ప్రస్తావించాడు. ఆ 7వ దూతల ఆయన అక్కడ ఉన్నాడు. 1963కు వచ్చేటప్పటికి ఆ బలిష్ఠ దూత ఆ ముద్రను బయలుపరచడానికి వచ్చి ఆ యొక్క 6 ముద్రలు ఆయన బయలుపరిచి అక్కడ 7వ ముద్ర యొక్క దర్శనాన్ని ఇచ్చాడు తప్ప 7వ ముద్ర అక్కడ బయలుపరచబడింది. ఆ 7వ ముద్ర ఆయన రాకడని, అది ఆ యొక్క మేఘము అది మర్మముగా ఉందని, అది వాక్యమని, అది రెండవ రాకడని బయలుపరచబడిందని అక్కడ చెప్పాడు. 1993కు వచ్చినప్పుడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వారికి నిలుచుకున్న ప్రతిఫలం ఇవ్వడానికి చెప్పాడు. కాబట్టి ఆయన ఇప్పుడు వేకు నక్షత్రంగా వచ్చాడు. కాబట్టి 333 అది సర్వశక్తిమంతుని యొక్క సంఖ్య. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయము 33వ వచనంలో అక్కడేమంటే చెప్పండి, ఆయన అంగీకరించిన వారికి ఆ ముద్ర, సత్యవంతుడైన ముద్ర ఆయన అమలుస్తారు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి 333. అందుకని 7వ దూత వర్తమానమును, వేకు చుక్క వర్తమానమును ఎవరైతే అంగీకరిస్తారో వారికి ఈ ముద్ర వేయబడతారు, వారికి ఈ ముద్ర వేయబడతా ఉంది. అందుకనే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం, వేకు నక్షత్రం 8. అందుకనే 8 అంటే ప్రకటన గ్రంథము ఆ యొక్క 8వ అధ్యాయం 7వ ముద్ర. కాబట్టి వేకు నక్షత్రమే అనగా 7వ ముద్ర రాకడ.
కాబట్టి వేకు నక్షత్రమే ఆయన రాకడని మనకు అర్థమవుతుంది. కారణం ఏంటంటే అక్కడ ప్రకటన 8, ఈ 8 ఖచ్చితంగా సరిపోతుంది. వేకు నక్షత్రం 8. ఆ విధంగా మనము ఇక్కడ 8వ దినంలో మనం ఉన్నాం. వేకు నక్షత్రమే వర్తమానం కింద మనం ఉన్నాం. కాబట్టి దీన్ని అంగీకరించడం ద్వారా నీవు ఆ సర్వశక్తివంతుని యొక్క ముద్రను పొందుకుంటున్నావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మతశాఖ సంఘాలకి, అలాగే వేకు నక్షత్రం, అలాగే 7వ దూత వర్తమానం తిరస్కరించిన వారికి, అలాగే వేకు నక్షత్ర వర్తమానం తిరస్కరించిన వారికి ఆయన ఒక ముద్ర వేస్తున్నాడు. ఆ ముద్ర ఏమిటంటే 666. అందుకని యోహాను సువార్త 6:66 వచనంలో ఆయన తిరస్కరించిన వాళ్ళు ఉంటారు. ఆ తిరస్కరించిన వారికి 666 అనే ముద్ర. అందుకని ప్రకటన గ్రంథము ఆ 13వ అధ్యాయంలో 666 అనే ముద్ర కనపడతా ఉంది. అలాగే ఆ యొక్క అమెరికా సంఖ్య 13. అది ఒక స్త్రీ దేశం. అక్కడ స్త్రీ పెత్తనం కొనసాగుతూ ఉంటుంది. అక్కడ స్త్రీ యొక్క అధికారం కొనసాగుతూ ఉంటుంది. అందుకని అక్కడ అది స్త్రీ దేశం అని బ్రహ్మం గారు చెప్పారు. ఎందుకంటే అక్కడ పురుషులు బలహీనులుగా ఉంటారు. వాళ్ళు జ్ఞానంలో మనకు ఆత్మ సంబంధమైన ఆ జ్ఞానము ఇవి లేకుండా వాళ్ళు స్త్రీల మీద ఆధారపడి నడుస్తూ ఉంటారు. స్త్రీ సలహా మీద, స్త్రీ జ్ఞానం మీద. అందుకని అక్కడ అంతట్లో కూడా అందుకని 13 నక్షత్రాలు 13 చారులతో ఆరంభమైంది ఆ దేశం. అందుకని ఆ యొక్క స్త్రీ పెత్తనం కలిగినటువంటి దేశం అన్నమాట. అమెరికాలో స్త్రీలు విచ్చలవిడిగా తిరుగుతారు, విచ్చలవిడిగా జీవిస్తుంటారు. కట్టుబాట్లు ఉండవు, భర్త యొక్క కట్టుబాట్లు ఉండవు, భర్తను లోబడి నడవరు, పురుషులే వాళ్ళకు లోబడి నడుస్తూ ఉంటారు అన్నమాట. అంత బలహీనంగా ఉంటారు పురుషులు. అందువల్లనే దాన్ని బ్రహ్మం గారు ఏం చెప్పారంటే అమెరికా అనేటువంటిది అది ఒక స్త్రీ దేశము. అది స్త్రీ సంఖ్య 13 అనేటువంటిది స్త్రీ సంఖ్య. కాబట్టి అమెరికా ఈనాడు ఆ స్త్రీ యొక్క ఆత్మ ఈనాడు అన్ని సంఘాల్లోకి వచ్చేసింది. మేము వాళ్ళలాగా బట్టలు వేసుకోవట్లేదుగా, వీళ్ళలాగా బట్టలు వేసుకోవట్లేదు కదా, వాళ్ళలాగా చుట్లు కట్టి తిరుచుకోవట్లేదు కదా, వీళ్ళలాగా చుట్లు కట్టి తిరుచుకోవట్లేదు కదా, అభిప్రాయం కూడా వచ్చే సంఘాలన్నీ కూడా. కానీ ఆ స్త్రీలు ఎలాగ అధికారం చేస్తున్నారో, ఉపదేశిస్తున్నారో, లేకపోతే స్త్రీలు ఎలా నడుస్తున్నారో విచ్చలవిడిగా కట్టుబాట్లు లేకుండా, భర్త యొక్క కట్టుబాటులో ఉండకుండా, వాక్యం యొక్క కట్టుబాటులో ఉండకుండా, భర్తగా వాక్యం యొక్క కట్టుబాటులో ఉండకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటారు, స్వతంత్రంగా జీవిస్తూ ఉంటారు. అది వాక్య వ్యతిరేకం. బైబిల్ ప్రతి విషయంలో కూడా కట్టుబాట్లు పెడతాడు. ఆయన ఏదోలో కూడా ఆయన కట్టుబాట్లు పెట్టాడు. ఏమి తినొచ్చో, ఏమి తినకూడదు, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు కట్టుబాటు. అలాగే బైబిల్లో కూడా పురుషుడు ఎలా ఉండాలో, స్త్రీ ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో, తల్లిదండ్రులు ఎలా ఉండాలో ప్రతి విషయంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆ కట్టుబాట్ల ప్రకారం వాళ్ళు ఉండాలి. ఆ కట్టుబాట్లు దాటి వెళ్ళిపోయి ఈనాడు కూడా ప్రతి సంఘంలో కూడా అమెరికా ఆత్మ చొచ్చుకొచ్చేసింది. చాలా గృహాల్లో కూడా అమెరికా ఆత్మ చొచ్చుకొచ్చేసి స్త్రీ శిరస్సుగా ఉంటుంది. సంఘాల్లో స్త్రీ శిరస్సుగా ఉండకూడదు, ఆమె శరీరముగానే ఉండాలి. పురుషుడు శిరస్సుగా ఉండాలి. ఇళ్లలో కూడా పురుషుడు శిరస్సుగా ఉండాలి, స్త్రీ శరీరముగా ఉండాలి. కానీ స్త్రీ ఏమో పురుషుడి స్థానంలో శిరస్సుగా ఉంటుంది, పురుషుడేమో శరీరముగా ఉన్నాడు. క్రమము తప్పిపోయింది. అది అమెరికా యొక్క పరిస్థితి, అమెరికా ఆత్మని. అందువల్ల ఈనాడు అమెరికా 13 అనేటువంటిది అమెరికా అనేది వధువు సంఘాల్లో కూడా వచ్చేసింది. అందుకనే పోపు అమెరికా నుండి వచ్చినవాడు. అతడి సంఖ్య 13. అందుకే 13లో నుండి వచ్చాడు. కానీ వేకు నక్షత్రం అయితే 8 అనగా నిత్యత్వంలో నుండి వేకు నక్షత్రం ఉదయించింది. అందుకే అనగా కాలమును ముగించి నిత్యత్వమును తీసుకొని రావడం కోసం వేకు నక్షత్రం ఆయన నామనిస్తాం. హల్లెలూయా. కానీ పోపు ఈ యొక్క మృగము ఎక్కడి నుండి వచ్చిందంటే అమెరికా స్త్రీ నుండి వచ్చింది. పోపు అమెరికా స్త్రీ నుండి వచ్చాడు. అతడు అమెరికా కుమారుడు. అమెరికా స్త్రీకి జన్మించిన వాడు అతడు. ఆ యొక్క పోపు సంఖ్య 13. అందుకని 2013లో 3వ నెలలో 13వ తేదీన అతడు ఎన్నిక చేయబడ్డాడు. అతడి జీవితంలో అన్ని కూడా 13 కనబడతా ఉంటాయి. అలాగే వేకు నక్షత్రం యొక్క పరిచర్యలో అన్ని 8 కనబడతా ఉంటాయి.
8 కనపడతా ఉంటాయి, ఇక్కడ 13 కనపడతా ఉంటాయి. అందుకని ఆ యొక్క 11వ శతాబ్దానికి సంబంధించిన పోప్ ఫ్రాన్సిస్ అనే పేరు పెట్టుకున్నాడు. అన్నీ కూడా ఖచ్చితంగా మనకు సరిపోతూ ఉంటాయి. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే వేకు నక్షత్రం 8వ నక్షత్రం, వేకు నక్షత్రం. అందుకే 7వ దూత తర్వాత 8 అని తెలియడం కోసం జాన్సన్ పేరులో, బ్రెన్హం గారి పేరులో 7 అక్షరాలు, ఫిలోమోన్ పేరులో 7 అక్షరాలు. అలాగే ఆయన పరిచర్యకి పిలిచినప్పుడు కూడా 1988 నుండి 96కు వచ్చేటప్పటికి 8 సంవత్సరాలు ఉంటాయి. ప్రతి విషయంలో కూడా 8 సంవత్సరాలు ఉంటాయి. ప్రతి విషయం అలాగే బాప్తిజం పొందడం విషయంలో కానీ అనేక విషయాల్లో కూడా అంటే 8వ తేదీన బాప్తిజం పొందడం, కాబట్టి 8వ దినమున అలాగే ఆదివారం జన్మించడం, అన్ని 8 ఉంటాయి. కారణం ఎందుకంటే ఆయన యొక్క వాక్యము ఆయన 8లో నుండి వచ్చాడు. ఆత్మ, ఆ రాజ్యము ఆ యొక్క నిత్యత్వంలో నుండి వచ్చింది. ఇది నిత్యత్వానికి సంబంధించిన వర్తమానము అని గుర్తించడం కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క గుర్తులను ఆయన ఉంచుతాడు, ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. 7, 8. 7 అనేది సర్వశక్తిమంతుల సంఖ్య. 7 అనేది ఏమిటి చెప్పండి? సర్వశక్తిమంతుల సంఖ్య. 8 అనేది నిత్యత్వం. అవి గుర్తించడానికి, ఇది నిత్యత్వం గుర్తించడానికి 8 ఉంచాడు ఆయన. 7 సంపూర్ణము. 7వ దూత ద్వారా భూమి మీద ఆయన కార్యాలకు ఏమైపోతుంది చెప్పండి? సంపూర్ణమైపోతుంది. సువార్త ముగించబడతాము. కాబట్టి అది చెప్పడం కోసం సంఖ్యలు ఉంచుతాడు ఆయన. వర్తమానాన్ని గుర్తించడానికి, కాలంను గుర్తించడానికి ఆ సంఖ్యలు ఉంచుతాడు. ఇక్కడ కూడా ఈ యొక్క సంఖ్యల ద్వారా మనము పోపును గుర్తిస్తున్నాం మనం. అందుకనే అతడు యొక్క రాకడలో అంటే 1936లో జన్మించాడు. 76 సంవత్సరాల కనుక 2013కి అతడు పోపుగా ఎన్నికయ్యాడు. మళ్ళా అతడు మొదటి నుండి లెక్కిస్తే ఇతడు 266వ పోపు. అందుకనే చివరి సంఖ్యలు చూసినట్లయితే 36 వస్తాయి. ఇక్కడ కూడా 1933, 63, అలాగే 93 చూస్తే 3 సంఖ్యలు వరుసగా 3 వస్తాయి. ఇక్కడ కూడా 6 వస్తాయి. అందువల్ల ఎవరైతే వేకు నక్షత్ర వర్తమానం తిరస్కరించారో వారందరికీ కూడా 666 మృగం యొక్క సంఖ్య అని బైబిల్ చెప్తాం. ఇది సర్వశక్తిమంతుని సంఖ్య 333. 7వ దూత వర్తమానం నమ్మి వేకు నక్షత్ర వర్తమానం. చాలా మంది ఏం చేస్తుంటే బ్రహ్మం గారి వర్తమానం నమ్మాం, వేకు నక్షత్ర వర్తమానం మేము నమ్మమనంటే నీ గుర్తు పొందాం. ఇక అర్థం దీన్ని వేకు నక్షత్ర వర్తమానం నమ్మామంటే బ్రహ్మం గారి వర్తమానం, జాన్సన్ గారి వర్తమానం నమ్మాలి. ఆ వర్తమానం ఏమిటి? ఆ నామములను బాప్తిజం పొంది పరిశుద్ధాత్మని గుర్తులను కలిగి ఆయన నామం. అదే అపోస్తుల బోధ. దాన్ని దీన్ని కలిగి ఉన్నప్పుడే పరిశుద్ధాత్మని గుర్తు 333 ఎలోహిం యొక్క గుర్తులను కలిగి ఉంటాం. ఆయన హల్లెలూయా. తిరస్కరించిన వారికి వేకు నక్షత్ర వర్తమానము, అలాగే ఆ యొక్క ఏలియా వర్తమానము తిరస్కరించిన వారిము వీరు. ఎందుకంటే వారిలో అమెరికా స్త్రీ ఆత్మృతా సంఘాలు. అందువల్లే వాళ్ళు ఆ యొక్క సంఘం ఏం చేస్తుంది? ఆ సంఘంలో స్త్రీ పెత్తనం ఉంటుంది అనమాట. ఆ స్త్రీ పెత్తనాన్ని బట్టి అందరూ నడుస్తారు. ఆ స్త్రీ ఏం చెప్తుంది దాన్ని బట్టి పోతూ ఉంటారు సంఘాలు. అలాగే సంఘాల యొక్క పెత్తనం పాస్టర్ది ఏముంటుంది అక్కడ. సంఘం అంటే స్త్రీ. ఆ సంఘాన్ని బట్టి పాస్టర్ గారు నడుస్తూ ఉంటాడు. వాక్యాన్ని బట్టి నడవడం. వాక్యం ఏం చెప్తుంది దాన్ని బట్టి సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు దాన్ని బట్టి నడవడం. సంఘం ఎన్నుకున్న పాస్టర్ ఏం చెప్తాడు? సంఘాన్ని బట్టి నడుస్తాడు. సర్వశక్తిమంతుడు ఎన్నుకున్న పాస్టర్ సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు దాన్ని బట్టి నడుస్తూ ఉంటాడు. ఆ విధంగా ఈ యొక్క అమెరికా ఆత్మ కలిగిన సంఘాలను కూడా ఏం చేస్తాయంటే వేకు నక్షత్ర వర్తమానాన్ని తిరస్కరిస్తాయి, ఏలియా వాక్యాన్ని తిరస్కరిస్తాయి. ఎందుకంటే ఏలియా వర్తమానంలోనే మేము ఉండాం కదండి, మేము బ్రహ్మం గారి వర్తమానంలోనే ఉండాం కదండి, జాన్సన్ గారి వర్తమానంలోనే ఉండాం కదండి. మరి బ్రహ్మం గారు వేకు నక్షత్రము ఉదయించినప్పుడు లోకము సువార్త ద్వారా నువ్వు వర్తించబడాడు. నువ్వు ఈ బ్రహ్మం గారి వర్తమానం నమ్మినప్పుడు నువ్వు ఎందుకు నమ్మట్లేదు? నువ్వు వర్తమానం నమ్మితే మరి ఆయన రాజ్యం యొక్క సంగతులు బయలుపరుస్తుంది. వేకు నక్షత్రం ఉదయించినప్పుడు చెప్పాడు బయలుపరుస్తాడని చెప్పాడు. మరి నువ్వు ఎందుకు ఈ రాజ్యం యొక్క సంగతులు నువ్వు నమ్మడం లేదు అంటే నువ్వు బ్రహ్మం గారు నమ్ముతున్నావు తప్ప వర్తమానం నమ్మట్లేదు. అలాంటి మోషే శిష్యులు అంటున్నారు. అంటే మోషే నమ్ముతున్నారు కానీ మోషే
ఆ మెసేజ్ గురించి రాశాడు. కానీ ఆ లేఖనాలు అక్కడ నెరవేరుతుంటే వాళ్ళు మోషేని నమ్ముతున్నారు, కానీ ఆ లేఖనాలు నెరవేరుతుంటే ఆ లేఖనాలు నమ్మట్లేదు. ఈనాడు కూడా బ్రహ్మా గారు ఈ యొక్క వేకు నక్షత్ర వర్తమానాన్ని గురించి చెప్పాడు. ఆ వర్తమానాన్ని గురించి చెప్తే ఆ వర్తమానం నెరవేరుతూ ఉంటే ఈనాడు వారు దాన్ని నమ్మరు. ఆనాడు పరిశీలన ఏం చేశారో వీళ్ళు కూడా నేను చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళలో పరిశీలన ఆత్మ అనగా యొక్క పోపు ఆత్మ వీళ్ళలో పనిచేస్తాం. అమెరికా ఆత్మ, అమెరికా నుండి వచ్చిన వారిని, ఆ అమెరికా యొక్క సంతానం వీళ్ళు. అందువల్ల ఈ యొక్క వేకు నక్షత్ర వర్తమానం తిరస్కరించే వాళ్ళందరిలో కూడా అందుకని దాన్ని అబద్ధవదు అంటారు. వాళ్ళకి ఆ ముద్ర వేయబడి, అందుకని ఈ ముద్ర వేయబడినప్పుడు చూడండి, సర్వశక్తి ముద్ర కలిగినప్పుడు కయ్యూనికి ఒక ముద్ర వేశాడు, ఒక గుర్తు వేశాడు. ఆ కయ్యూను గుర్తుకేసిన తర్వాత ఎప్పుడు కూడా వాడు ఇంకా సర్వశక్తి ముద్ర దగ్గర రా. ఆ యొక్క ముద్ర యొక్క ప్రభావం ఆయన అవసరం. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క సర్వశక్తి మంత్రుడు కనుక నీకు ఈ 333 అలాగే ఎలోహిం యొక్క ముద్ర నీకు పడింది అనుకోండి, వర్తమానం బట్టి అంగీకరించిన దాన్ని బట్టి ఇంకా నీవు పాతాళానికి వెళ్ళడం అనేది ఉండదు. ఇక నిత్యము ఆయనతో ఉండడు, ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అలాగే ఈ యొక్క 666 ముద్ర మంది అనుకోండి, వేకు నక్షత్ర వర్తమానం తిరస్కరించిన వాడు వాళ్ళకి ఎప్పుడు వారు నిత్య శిక్షణ అనుభవించండి, ఇంకా సర్వశక్తి మంత్రుల దగ్గర రాయి. ఈ ముద్రలు వేయబడితే ఇంకా ఆ పరిచయునికి లాజరుకి మధ్య ఎలాగైతే అగాధం ఏర్పడిందో, ఆ పరిచయుడు లాజరు దగ్గరికి రాకుండా, లాజరు పరిచయుడి దగ్గరికి రాకుండా, అంటే పరిచయుడు నిత్యరాజ్యంలో రాకుండా, లాజరు పాతాళంలో రాకుండా ఒక అగాధం ఎలాగ ఏర్పడిందో, ఇప్పుడు ఈ రెండవ రాకడలో కూడా ఈ ముద్రల ద్వారా లోకానికి మనకి మధ్య, పశ్చాత్త సంఘాలకి మనకి మధ్య, అబద్ధ వధువుకి నిజమైన వధువుకి మధ్య ఒక అగాధం ఏర్పడుతుంది అన్నమాట. ఆయన అంటే నిజమైన వధువు అబద్ధ వధువుకి ఎప్పటికీ కలుసుకోదు. వాటికి ఎందుకంటే అది నిర్దిష్టంలో ఉంటుంది. అబద్ధ వధువు, నిజమైన వధువు ఏమో లాజరు వలె 1000 ఏళ్ల పాలన. అవి రెండు కూడా ఏం చేయలేదు చెప్పండి, ఇంకా కలుసుకోలేదు. ఇప్పుడు ఒక ముద్ర ద్వారా ఒక అగాధం ఏర్పడతా ఉంది. కాబట్టి నిజమైన వధువేమో, ముద్ర కలిగిన వధువేమో నిత్యరాజ్యంలోకి వెళ్ళిపోతాయి. ఆ యొక్క అబద్ధ వధువేమో, ముద్ర కలిగిన అబద్ధ వధువేమో ఈ యొక్క నిత్య శిక్షలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు అక్కడ వారికి ఇక్కడ వారికి రావడానికి ఒక అగాధం, మహా అగాధం ఉంది బైబిల్. అలాంటి అగాధం ఇంకా అటువారు ఇటువారు రాకుండా ఒక అగాధము ఏర్పడింది. ఆయన గమనిస్తాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే అక్కడ వారు ఎక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రాకుండా ఉంది. ఒక తలుపు వేయబడింది నాకు. ఓడలో ఉన్నవారు బయటకు రాకుండా, బయట ఉన్నవారు ఓడలోకి వెళ్ళకుండా తలుపు వేయబడినట్టు. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పెండ్లి కుమారుడు వచ్చి తలుపు వేసాడు. ఆ తలుపు వేసినప్పుడు ఆ యొక్క రాజ్యం వెలుగులో ఉన్నవారు, అంటే శ్రమల్లో ఉన్నవారు పెండ్లి విందులోనికి రాకుండా, పెండ్లి విందులో ఉన్నవారు మరలా శ్రమలోని వెళ్ళకుండా మంచి తలుపు వేసి, అదే అగాధమని మనం గ్రహించాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రాకుండా ఆయన ఒక అగాధమును కలుగు చేస్తారు. అందుకని రెండవ రాకడ అనేటువంటిది ఒక అగాధాన్ని కలుగు చేసింది. ఆ తీర్పు అలాంటిది. నీతిమంతుడిగా నీతిమంతుడిగానే ఉంటాడు, పరిశుద్ధుడిగా పరిశుద్ధుడిగానే ఉంటాడు, ఇంకా అపవిత్రుడిగా అపవిత్రుడిగానే ఉంటాడు. ఇంకోటికి ఇప్పటికీ అపవిత్రుడిగా ఉండేలాగా నిత్య శిక్ష అనిపించేది వాడికి ఆముద్ర. ఇంకా ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ కలిగి, నీతి సమాధానం పరిశుద్ధాత్మ కలిగి, ఆనందం కలిగి ఉండేలాగా ఇతనికి ముద్ర. ఇది ఎప్పుడు కూడా ఇతడు ఆ రాజ్యంలో వాడిని ఇక్కడ అలాగుండ నిమ్ము, వీడిని ఇలాగ ఉంది. ఒక అగాధం ఏర్పడింది. అక్కడ వారు ఎక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రావాలి. ఈ కాలంలో మనం ఉన్నాం. ఆయన నామస్మరణ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బైబిల్లో రాయబడి ఉన్నది, సర్వశక్తిమంతుడు తలుపు వేయగా దాన్ని తీయగలిగిన వాడెవడు, ఆయన ముయ్యగా తెరవగలిగిన వాడెవడు. ఇప్పుడు ఆయన అక్కడ వారికి, ఇక్కడ వారికి రాకుండా తలుపు వేసి, ఒకప్పుడైతే తలుపు తెరిచాడు ఆయన, అప్పుడు పాపులమైన మనము నీతిమంతుల దగ్గరికి వచ్చాం.
వాక్యం విన్నాం, నీతిమంతులుగా మారి. కానీ ఇప్పుడైనట్లయితే ఒక కృపకాలం అయిపోయింది, ఇంకా తలుపు వేసేసాడు. అప్పుడు నీతిమంతులు ఇంకా పాపుల్లోకి వెళ్ళడం, పాపులకు నీతిమంతులుగా రావడానికి అంతా ముగింపు అన్నమాట. అందులో ఇప్పుడు జరుగుతున్నది ఇదే. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. మహా అగాధం ఏర్పడింది ఈనాడు మనకిని లోకానికి మధ్య, మనకిని ఆ యొక్క మత్స్యాల సంఘాలకు మధ్య, మనకిని ఈ యొక్క అబద్ధ వధువుకు మధ్య ముద్ర ద్వారా ఆయన నామనిస్తారు. ఆ ముద్రే పరిశుద్ధ. వాళ్ళు కలిగిన ముద్ర దురాత్మ ముద్ర. నీవు 333 అంటే నీవు వేకు నక్షత్ర వర్తమానం, 7 దూత వర్తమానం విశ్వసించి దాన్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే నీవు పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఉన్నట్టు ఈ గుర్తులు నువ్వు కలిగి ఉన్నావు. అందుకని ఆనాడు శిశువు ఆ పశువుల పాకలో లేకపోతే పశువుల తొట్టిలో పొరుండ పెట్టినప్పుడు అక్కడ పొత్తి గుడ్డలే ఆనువాలుగా ఉన్నవి, ఆనువాలు గుర్తించడానికి. అందుకని వర్తమానికులు కూడా ఆ వర్తమానాన్ని గుర్తించడానికి ఆనువాలు లాంటి పొత్తి గుడ్డలు లాంటి ఆయన నామనిస్తారు. ఆనాడు బ్రహ్మం గారు వర్తమానం, ఆ మెస్ యొక్క వర్తమానం గుర్తించడానికి బ్రహ్మం గారు ఒక పొత్తి గుడ్డ లాంటి. మీకు అర్థమైందా? పొత్తి గుడ్డల్లో చుట్టబడి ఉండుట ఒక ఆనువాలుగా ఆయన నామనిస్తారు. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. మహా అగాధము ఈ 2వ రాకడలో ఏర్పడింది. నీ యొక్క ఆ ఉగ్రతలకు వెళ్లకుండా, నీ శిక్షలోకి నిత్య శిక్షలోకి వెళ్లకుండా నీకు ఒక ముద్ర వేస్తున్నాడు ఆయన. అది వారిని ఆయన రాజ్యం రాకుండా ఆ అబద్ధ వధువుకి మధ్య సంఘాలకి ఒక ముద్ర వేయబడతా ఉంది. కాబట్టి ఇప్పుడు 2 ముద్రలు మనం ఆయన ముద్ర కింద మనం ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నిజమైన వధువు అనగా ఆమె భర్తకు లోబడేటువంటిది, భర్తకు భయపడేటువంటిది. భర్తకు భయపడదని బైబిల్లో రాయబడింది. మీ స్త్రీలారా మీ స్వపురుషులకు మీరు భయపడి లోబడి ఉండేటువంటి బైబిల్. ఆమె లోబడుతుంది. ఆమె అలాంటి గుణలక్షణాలు కలిగిన ఆమెకు ఎందుకంటే ఆమెకు భర్తే శిరస్సు. అందుకని భర్తను బట్టి ఆమె నడిచింది. ఈమె ఇక్కడైనట్లయితే స్త్రీని బట్టి నడుస్తూ ఉన్నారు. అందుకని మహావేషి దాని పిల్లలను బైబిల్. మనమైతే సర్వశక్తిమంతుని యొక్క సంతానం ఆయన నడుస్తుంది. హల్లెలూయా. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా.